కేటీఆర్ గారు 23 ఏళ్ల కింద మీ పార్టీ పెట్టినప్పటి నుంచి ఇయ్యాటి వరకు మీ పార్టీ అధ్యక్షునిగా ఒక బలహీన వర్గాల వ్యక్తి దొరకలేదా అని అడుగుతా ఉన్నాం. రైట్, ప్రాంతీయ పార్టీ మీరే యజమాని, మీరే అధ్యక్షులు, మాకే ఇబ్బంది లేదు. గత 10 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా అయిన తర్వాతనే పార్టీ అధ్యక్ష పదవి వేరే వాళ్ళకి ఇవ్వచ్చు కదా బలహీన వర్గాలకు సంబంధించి, లేదా ఈ రోజు కూడా అధ్యక్ష పదవి, ప్రతిపక్ష పదవి, కార్యనిర్వాహక పదవి, శాసన మండలి అధ్యక్ష పదవి, శాసన మండలి ప్రతిపక్ష పదవి, ఇట్లా ప్రతి పదవి ఆఖరికి కార్యనిర్వాహక అధ్యక్షుడిగా మీరు ముఖ్యమైన పదవులన్నింటిలో మీరే ఉండి మీరు మాట్లాడితే దయాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టు కాకపోతే ఇంకేమైనా ఉందా అని అడుగుతాను. ఇలా నిజంగా మీరు బలహీన వర్గాలకు న్యాయం చేయదలుచుకుంటే, నిజంగా మీరు బలహీన వర్గాల మీద ప్రేమ చూపెట్టదలుచుకుంటే మీ పదవులలో ముందు ఏదైనా ఎన్నికల ముందు వరకు ఇవ్వండి బీసీలకు. అది ఇవ్వకుండా మీరు ఏది పడితే అది మాట్లాడితే నడవదు. అంతేకాదు, నేను ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ బలహీన వర్గాల శాఖ మంత్రిగా సవాల్ చేస్తా ఉన్నా. గత 10 సంవత్సరాలుగా మీరు బలహీన వర్గాల పేరు మీద ఇచ్చిన నిధులు, ఖర్చు చేసిన నిధులు, బలహీన వర్గాల సంక్షేమంగా మీరు ఏం చేసిరో బహిరంగ చర్చకు సిద్ధమా అని అడుగుతా ఉన్నా. ఈరోజు మేము అధికారంలోకి రాగానే మా నాయకుడు రాహుల్ గాంధీ గారు చెప్పినట్టుగా మేమెంతో మాకెంత అన్నట్టుగా శాసనసభ వేదికగా కుల గణన సర్వేకు తీర్మానం చేసినాం, జీవో ఇచ్చినాం, 150 కోట్ల విడుదల చేసినాం. ప్రక్రియ నడుస్తూ ఉంది. దాంతో పాటుగా 17 కులాలకు సంబంధించినటువంటి కార్పొరేషన్లు ఏర్పాటు చేసి రాబోయే కాలంలో ఆయా కులాలకు సంబంధించి ఆర్థికంగా ఉపాధి అవకాశాలు కావచ్చు, విద్య, ఇతరత్ర అంశాల పట్ల వాళ్ళకు స్కిల్ డెవలప్మెంట్ తో సహా అనేక కార్యక్రమాలు తీసుకునే విధంగా మా కార్యాచరణ తీసుకొని పోతా ఉన్నాం. ఇలా బలహీన వర్గాలకు సంబంధించి ఏదైనా కాంగ్రెస్ పార్టీలో ఇబ్బంది అడిగితే మేము అడుగుతాం. కాంగ్రెస్ బిడ్డలం. కాంగ్రెస్ పార్టీలో అడిగే బలహీన వర్గాలకు ఏమైనా ఇబ్బంది కలిగితే అడిగే ధైర్యము, హక్కు మాకుంది. కాంగ్రెస్ పార్టీ తప్ప ఇంకొక పార్టీ న్యాయం చేయదు బలహీన వర్గాలకనే మాట కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. మీ పార్టీలో బలహీన వర్గాలకు సంబంధించి స్థానిక సంస్థలు రిజర్వేషన్లు తక్కువైనప్పుడు కూడా ఎవరైనా అడిగే పరిస్థితి ఉందా? లేదా ఇతరత్ర బలహీన వర్గాలకు సంబంధించి బీసీ బంధు పేరు మీద వేల లక్షల అప్లికేషన్ తీసుకొని ఏదో ఉడతా బయట మామూలుగా కొండను నమ్మి ఎలకడ పట్టినట్టు ఒక ఇంతమందికి ఇచ్చి మేము బాగా చేసామని చెప్పుకునేదట. ఇలా అడుగుతా ఉన్నా, ఎందుకు గతంలో బలహీన వర్గాల శాఖకు సంబంధించో బలహీన వర్గాల మంత్రులుగా ఇచ్చిన ప్రాతినిధ్యము వాళ్ళకు ఉండబడిన స్వేచ్ఛ ఏందని అడుగుతా ఉన్నాం. ఇలా మీరు ప్రజాస్వామికంగా లేక మీరు ఇలా మాట్లాడితే ఎట్లా? ఇలా గొర్రెలు అన్నారు, ఇంకోటి అన్నారు. వాటన్నిటికి సంబంధించి ఒక్కొక్క లెక్క చూస్తూ ఉంటే ఆశ్చర్యం అనిపించే పరిస్థితి రాబోయే కాలంలో తెలుస్తుంది. అందుకే ఒకటే మాట, ఇలా కాంగ్రెస్ పార్టీ బలహీన వర్గాలకు సంబంధించి డిసెంబర్ అధికారంలోకి వస్తే ఇవాళ మార్చి 30 లోపల మేము ఇన్ని కార్యక్రమాలు చేసినాం. ఇవాళ ఇంకా విదేశీ విద్యకు సంబంధించి సంఖ్యను పెంచే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇంకా ఇతరత్ర ఉపాధి అవకాశాలతో పాటుగా మారుతున్న కాలానికి అనుగుణంగా కుల వృత్తులలో సాంకేతికత్వాన్ని తీసుకొచ్చి అటు విద్యకు ఇటు ఉపాధికి దూరమైన ఉద్యోగాలు లేనటువంటి వాళ్ళందరినీ కూడా ఆయా రంగాల్లో శిక్షణ ఇచ్చి వాళ్ళందరూ కూడా ఉపాధి కల్పించాలనే ఆలోచనతో పోతా ఉన్నాం. అటువంటి సంబంధించి ఇంకా బలహీన వర్గాలకు ఏదైనా మెరుగైన సేవ చేయగలిగితే, కొన్ని సంవత్సరాలు అమెరికాలో ఉండొచ్చినా కదా, ఇంకా అక్కడ ఉండేటటువంటి వాతావరణంలో బలహీన వర్గాలకి చేస్తే బాగుంటుందని సూచన చేయగలిగితే చేయి. అదేవిధంగా రాజకీయపరమైన మార్పులు చేర్పుల్లో కాంగ్రెస్ పార్టీ అన్ని సందర్భాల్లో బలహీన వర్గాలకు న్యాయం సహకారం అందించే ప్రయత్నం చేసింది. చేయకపోతే మేము పార్టీలు అంతర్గతంగా బరాబర్ గొంతు విప్పుతాం. మీ దగ్గర అటువంటి గొంతు విప్పే అవకాశమే లేదు. మీరు పార్టీలో న్యాయం చేసింది లేదు. 23 సంవత్సరాల చరిత్రలో ఏ ముఖ్యమైన పదవి మీరు బలహీన వర్గాలకు ఇచ్చిందే లేదు. ఉన్నోళ్ళని బయటికి పంపుకోవడం తప్ప. మాకు సంబంధించి నీతులు చెప్పే ముందు దయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టు కాకుండా కేటీఆర్ గారు మీ పార్టీలో మార్పులు, ఎట్లా అధికారంలో మంత్రులు కాదు, మీరు ఉన్న పార్టీ పదవులన్నా కనీసం బలహీన వర్గాలకు న్యాయం చేసి
మమ్మల్ని అడగడానికి సాహసం చేయమని సందర్భంగా కోరుతా ఉన్నాం.